చెప్పండి చాలా ఏమనిపిస్తుందండి సంతోషం గుండెల నిండా సంతోషంగా ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందన్న భరోసా కనబడుతుంది అండ్ సమర్థవంతమైన సుదీర్ఘమైనటువంటి పాలనా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకులు ఈ రోజున వచ్చారు అండ్ కొత్త పాత కలయికతోటి ఈ మంత్రివర్గం చాలా చాలా బాగుంది డెఫినెట్గా వీళ్ళు గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి రోజున మీరు చూడబోతారని చెప్పేసి ఆంధ్ర ప్రజానికానికి నేను సవినయంగా తెలియజేసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మంత్రివర్గంలో టుగెదర్ గర్వంగా అనిపిస్తుందండి, గర్వంగా అనిపిస్తుంది, సంతోషం. అంతే కదా, ఏదైనా సరే కష్టపడాక వచ్చే రిజల్ట్ ఇది. డెఫినెట్గా మంచి జరుగుతుంది. తను సమర్థవంతంగా పరిపాలించగలడు. తన పాత్ర తన మంత్రి పదవిని చాలా సమర్థవంతంగా చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసంగా పూర్తి స్థాయిలో తను పనిచేస్తాడు. ఒక హిస్టారికల్ విక్టరీ సాధించారు. 100% మీరు చెప్పింది రైట్. థ్యాంక్ యూ. విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చెప్పండి చాలా ఏమనిపిస్తుందండి సంతోషం గుండెల నిండా సంతోషంగా ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందన్న భరోసా కనబడుతుంది అండ్ సమర్థవంతమైన సుదీర్ఘమైనటువంటి పాలనా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకులు ఈ రోజున వచ్చారు అండ్ కొత్త పాత కలయికతోటి ఈ మంత్రివర్గం చాలా చాలా బాగుంది. డెఫినెట్గా వీళ్ళు గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి రోజున మీరు చూడబోతారని చెప్పేసి ఆంధ్ర ప్రజానికానికి నేను సవినయంగా తెలియజేసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మంత్రివర్గంలో టుగెదర్ గర్వంగా అనిపిస్తుందండి, గర్వంగా అనిపిస్తుంది, సంతోషం. అంతే కదా, ఏదైనా సరే కష్టపడాక వచ్చే రిజల్ట్ ఇది. డెఫినెట్గా మంచి జరుగుతుంది. తను సమర్థవంతంగా పరిపాలించగలడు. తన పాత్ర తన మంత్రి పదవిని చాలా సమర్థవంతంగా చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసంగా పూర్తి స్థాయిలో తను పనిచేస్తాడు. ఒక హిస్టారికల్ విక్టరీ సాధించారు. 100% మీరు చెప్పింది రైట్. థ్యాంక్ యూ. విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.